కూకట్పల్లిలో సంగీత నగర్‌లో మొన్న 18న మండే జరిగిన సహస్ర హత్య కుదిపేసింది తెలుగు రాష్ట్రాల్ని. ఆ! ప్రధానంగా ఏందంటే పోలీసులు దీంట్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ముందుగా ఎవరు చంపుంటారనే దానికి మామూలుగా అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజి, తర్వాత ఫోను కాల్సు, ఆ తర్వాత ఫోన్ టవర్స్ ఈ 3 ద్వారా జనరల్‌గా వాళ్ళు పట్టుకుంటుంటారు. కానీ ఇక్కడేందంటే ఈ 3 కూడా పనిచేయలేదు. సీసీటీవీలు లేవక్కడ. ఆ బిల్డింగ్‌లో అస్సలు లేవు. పక్కన ఉన్నవి కూడా 2 పని చేయలేదు. ఒకే ఒక సీసీటీవీ పనిచేస్తుంది. అది లాంగ్‌లో ఉంది. అదేమి దాంట్లో ఏమీ లేదు. సో, దాంతో వాళ్ళేం చేశారంటే ముందుగా ఆ బిల్డింగ్‌లో ఉన్నవాళ్ళని అనుమానించారు. సంజయ్ అనే ఒక ఒరిస్సా అబ్బాయి అక్కడే ఉన్నాడు. తాయెత్తు కట్టుకోవడం, హ్మ్. అప్పుడే బట్టలు ఉతకడం ఇవన్నీ అతని మీద అనుమానాలు క్రియేట్ చేశాయి. అట్లాగే ఓనర్ కొడుకున్నాడు. కొడుకుని కూడా అనుమానించారు. హ్మ్. సో, అట్లాగే తల్లిదండ్రులను కూడా అనుమానించారు. తండ్రిని ముఖ్యంగా ఫస్ట్ అనుమానించారు. తర్వాత తల్లిని కూడా అనుమానించారు. ఏమన్నా పరువు హత్య కేసా ఇది అని హ్మ్. ఈ యాంగిల్‌లో చేశారు. ఆహ్, అయితే వాళ్ళకి ఈ అబ్బాయి మీద అనుమానం రాలేదు. ఈ అబ్బాయి గురించి ఎవరు చెప్పలేదు. హ్మ్. తల్లిదండ్రులు కూడా ఈ అబ్బాయి గురించి చెప్పలేదు. ఆ! ఎందుకంటే ఈ అబ్బాయి పక్కింట్లో ఉంటాడు. హ్మ్. ఫస్ట్ వీళ్ళ కాన్సంట్రేషన్ అంతా ఆ బిల్డింగ్‌లోనే. హ్మ్. ఎందుకంటే ఈ దగ్గరున్న కెమెరాలో ఆ టైంలో అంటే 9:30 నుంచి 10:30 లోపల ఈ అమ్మాయి చనిపోయిందనేది పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. హ్మ్. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మొత్తం 20 కత్తిపోట్లున్నాయి. 15 కత్తిపోట్లు గొంతులో, 5 కత్తిపోట్లు కడుపులో ఉన్నాయి. బ్లడ్ కారి చనిపోయింది ఆ అమ్మాయి అనేది ప్రధానంగా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వచ్చింది. ఓకే. చిన్న కత్తితో పొడిచారనేది కూడా వచ్చింది. హ్మ్. ఫస్ట్‌లో నిజానికి ఫస్ట్‌లో వీళ్ళు అమ్మ, నాన్న దొంగతనం వల్లే ఈ అమ్మాయి చనిపోయిందని కూడా చెప్పారు. మనం కూడా చెప్పుకున్నాం ఆ రోజు. హ్మ్. కానీ మళ్ళీ అది పక్కకెళ్ళింది. పక్కకెళ్ళి మోటివ్ వచ్చి ఒకటి చేతబడి మోటివ్ అని, 2 ఈ అమ్మాయిని ఎవరైనా రేప్ చేయడానికొచ్చి, ఈ అమ్మాయి ప్రతిఘటిస్తే చంపుండొచ్చు. ఎందుకంటే హ్మ్. చంపిన పద్ధతి క్రూయల్‌గా ఉంది కాబట్టి వీళ్ళు ఈ యాంగిల్‌లోనే ఎక్కువ ఆలోచించారు. హ్మ్. అంత ఘోరంగా చంపడం అంటే హ్మ్. ఒకటి కక్ష ఉండాలి. ఈ హ్మ్. ఫ్యామిలీకి ఎవరికైనా గొడవలుండి పెద్దవాళ్ళ మీద గొడవల్లో చిన్న పిల్లల్ని హ్మ్. బలి చేయడం అనేది జరుగుతుంది అవును. క్రైమ్‌లో. అవును. కాబట్టి పోలీసులు జనరల్‌గా ఈ యాంగిల్‌లోనే ఆలోచించారు. హ్మ్. అయితే దాదాపు 300 మందిని పోలీసులు విచారించారు ఆ! దీనికి సంబంధించి. హ్మ్. ఆ తర్వాత వాళ్ళు గమనించిందేంటంటే, ఈ బిల్డింగ్‌కి పక్కనున్న బిల్డింగ్‌కి మధ్య గ్యాప్ తక్కువుంది. ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్‌లోకి వచ్చేయొచ్చు అనే హ్మ్. విషయం వాళ్ళకి అర్థమైనాక, హ్మ్. ఆ బిల్డింగ్‌లో పోయి విచారించారు. ఓకే. ఆ బిల్డింగ్‌లో మామూలుగా ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్న బిల్డింగ్‌లో 1+2 ఉంటాయి హ్మ్. ఫ్లోర్సు. ఓకే. ఇది పెంట్ హౌస్‌లో ఉంటారు ఈ ఫ్యామిలీ. హ్మ్. వీళ్ళ నాన్న కృష్ణ, అమ్మ రేణుక, హ్మ్. పాప సహస్ర, సహస్ర. వాళ్ళ తమ్ముడు ఓకే. 7 ఏళ్ల తమ్ముడు. హ్మ్. వీళ్ళు ఈ పెంట్ హౌస్‌లో ఉంటారు. పక్క హ్మ్. బిల్డింగ్‌లో 5 ఫ్లోర్‌లున్నాయి. హ్మ్. ఫోర్త్ ఫ్లోర్‌లో ఒక ఇంజినీర్ కుర్రాడు, సాఫ్ట్‌వేర్ కుర్రాడు ఉంటాడు. హ్మ్. అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటాడు. హ్మ్. అతని మీద డౌటొచ్చింది వీళ్ళకి. హ్మ్. ఎందుకంటే అతను సింగిల్‌గా ఉన్నాడు. హుహు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ టైంలో అక్కడే ఉన్నాడు. హ్మ్. పక్కనే ఇదుంది. కాబట్టి అతనేమన్నా చేశాడా అని డౌటొచ్చింది. వాళ్ళ ఇంట్లో గూడా చెక్ చేశారు. హ్మ్. అప్పుడు అతన్ని అడిగారు. ఆహ్, నీకేమన్నా చూసావా? కేకలేమన్నా వినిపిచ్చాయా? ఇవన్నీ అడిగితే అతను హ్మ్. నేను అవేం చూడలేదు గానీ, ఒక కుర్రవాడు మాత్రం హ్మ్. మెట్లెక్కి ఇట్లా పైకెళ్తున్నప్పుడు కొంత నాకు డౌట్ అనిపిచ్చింది. ఏదో అతను టెన్షన్ పడుతున్నట్టు అనిపిచ్చింది. "ఏమైంది చిన్నా?" అని నేను అడిగాను గూడా. హ్మ్. "ఏం లేదు, ఏం లేదు" అని ఎళ్ళాడు. కాసేపు ఎళ్ళాడు గానీ పైకెళ్ళలేదు. అతను పైనుంటాడు ఆ హ్మ్. పిల్లవాడు. హ్మ్. ఏది 10థ్ అబ్బాయి. ఆ! బాబు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, ఆ! ఈ అక్యూజ్డ్ 5థ్ ఫ్లోర్‌లో ఉంటాడు. హ్మ్. సో, అక్కడే ఉన్నాడు. నాకు కొంత అనుమానంగా అనిపిచ్చింది. హ్మ్. తర్వాత ఇది హత్య జరిగిన తర్వాత నాకు ఈ అబ్బాయి మీద అనుమానం వచ్చింది హ్మ్. అనేది అతను పోలీసులకి ఫస్ట్ డేనే ఫస్ట్ చెప్పాడు యాక్చువల్‌గా. అవునా? కానీ పోలీసులు పట్టించుకోలే. పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే అతను చిన్న పిల్లవాడు, హ్మ్. 10థ్ క్లాస్ చదువుతున్నాడు. హ్మ్. పిల్లవాడిని చూస్తే వాడు బక్క సన్నగా వాడు గూడా అమాయకంగా హ్మ్. వాడు గూడా కొన్ని వివరాలు నాకు వినిపిచ్చింది. హ్మ్. డాడీ అని అరుపులు వినిపించినాయనేది గూడా వాడు గూడా చెప్పాడు ఫస్టే ఆ! పోలీసులకి. ఆ! సో, వాడి వాలకం వాడిని చూస్తే వాడు హంతకుడు ఇంత ఘోరంగా చంపుతాడని పోలీసులు కూడా హ్మ్. నమ్మలేదు. వాళ్ళంతా ఈ యాంగిల్‌లో ఉన్నారు. ఎవరు ఈ సంజయ్ అనే హ్మ్. అతను ఈ యాంగిల్‌లోనే ఉన్నారు తప్ప, ఈ పిల్లవాడి మీద వాళ్ళకి అనుమానం రాలేదు. హ్మ్. సో, ఈ పైగా కెమెరాలు లేవు. ఎక్కడ ఈ అబ్బాయి చెప్పడమే హ్మ్. సాఫ్ట్‌వేర్ అబ్బాయి. మామూలుగా ఆ పిల్లోడిని అడిగితే ఏం లేదు మెట్లెక్కడం వల్ల నాకు గసగా ఉన్నింది. అందుకని హ్మ్. అడిగారు అనేది వాడు చెప్పాడు. హ్మ్. నాకు కూడా స్కూల్ లీవు అని చెప్పాడు. మామూలుగా వాడు రెగ్యులర్‌గా ఇతని ద్వారానే మెట్లు పైకెళ్తాడు అనుకుంటా. హ్మ్.
ఈ వీళ్ళ ఇంటి ముందు నుంచే మెట్లెక్కుతాడు ఆ కుర్రాడు. అవును. కాబట్టి పోలీసులకు కూడా బిగినింగ్‌లో అనుమానం రాలేదు. హ్మ్. కానీ ఈ సాఫ్ట్‌వేర్ అతనికి మాత్రం అనుమానం పెరిగింది బాగా. హ్మ్. ఎందుకంటే ఇంకెవరూ లేరంటూ వీళ్ళు అంటున్నారు. ఆ అబ్బాయికి తెలుసు పక్కన సంజయ్ వీళ్ళంతా తెలుసు. వాళ్ళు చేసే అవకాశం లేదు. వీడు అదే టైంలో హ్మ్. వీడు అనుమానం అనేది ఈ అబ్బాయిలో రిజిస్టర్ అయిపోయింది. హ్మ్. అంటే మనకి గట్ ఫీలింగ్ కొన్ని ఉంటాయి కదా! అవును. సంథింగ్ ఈజ్ రాంగ్ వీడెప్పుడు ఇలా లేడు. ఆ! అనేది ఎంతైనా గూడా వాడు ఎంత ప్లాన్‌గా చేసినా చేసినా గూడా ఒక టెన్షన్. హత్య చేసి రావడం అనేది మనకు తెలియకనే ఒక టెన్షన్ మన టెన్షన్ బాడీ చేస్తది. లాంగ్వేజ్ అవును. మారిపోతుంది. అవును. మామూలుగా మనం ఎవరితోన్నా గొడవ అయ్యి అంతే. కోపమొస్తేనే మన బాడీ లాంగ్వేజ్ అన్ని మారుతుంది. హ్మ్. ఇంకా ఎవరన్నా కొట్టామంటే మొత్తం అంతే. మనం హ్మ్. తెలిసిపోతుంది. ఎవరికి చూసినా ఏదో హ్మ్. సంథింగ్ హ్యాపెండ్ అని తెలిసిపోతుంది. ఇంకా హ్మ్. ఈ వీడు అంత క్రూయల్‌గా అమ్మాయిని చంపడం. ఫస్ట్ గొంతు పిసికి చంపాడు. దాని తర్వాత డౌటొచ్చి ఈ అమ్మాయి మళ్ళీ బతుకుతుందేమో అనుకని కత్తితో పొడిచి అన్ని పోట్లు పొడిచాడంటే వాడికి ఖచ్చితంగా ఆ భయము, హ్మ్. ఒక టెన్షను ఇవన్నీ కూడా అబ్బాయిలో ఉంటది. ఉంటాయి. అవును. అది ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గట్ ఫీలింగ్ ఏందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ గై హ్మ్. అనేది ఆ అబ్బాయికి ఏర్పడింది. హ్మ్. దాంతో అతను మళ్ళీ పోలీసులకి చెప్పాడు. హ్మ్. సార్ ఖచ్చితంగా మీరు ఆ అబ్బాయిని అయితే విచారించండి హ్మ్. అనేది ఇతను చెప్పాడు. ఈ హ్మ్. గట్ ఫీలింగ్ అనేది హ్మ్. మనకి అవును. స్నిచ్ పట్టించింది. అంటారు దాన్ని మామూలుగా. ఆ హ్మ్. స్నిచ్ అనేదే పట్టించింది. హ్మ్. అదే క్లూ హ్మ్. ఇంకేం గాదు. ఏం లేదు. మామూలుగా ఇతను గాని ఓకే. చూడకపోయినుంటే ఆ! అసలు ఈ అబ్బాయి మీద ఎవరికీ అనుమానం వచ్చేది గాదు. కాదు. అవును. పోలీసులు గూడా పట్టుకునేవాళ్ళు కాదు. హ్మ్. ఎందుకంటే ఆ అబ్బాయి మీద పోలీసులకి అనుమానం లేనప్పుడు వాళ్ళు రాంగ్ ప్లేస్‌లో ఎతుకుతున్నారు. అదేదో ఆహా! సామెత ఉంది గదా! ఉంగరం ఎక్కడో ఇది పోగొట్టుకుంటే ఇంకెక్కడో చీకట్లో ఆ! వెలుగులో ఎతుకుతుంటే ఎంతసేపు ఎతికినా దొరకదు గదా! ఆ! అలాగా పోలీసులు ఆ! వేరే వాళ్ళని విచారించడం, వాళ్ళని గట్టిగా ఇది జేయడం, ముఖ్యంగా సంజయ్ అనేవాడిని ఆ ఓనర్ కొడుకుని ఆ! వాళ్ళ మీద గూడా లీక్ చేసేయడం, మీడియాలంతా సంజయ్ హంతకుడు అనేసి ఫోటో గూడా వచ్చేయడం. ఆ! ఇవన్నీ పాపం ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులంతా గూడా హ్మ్. మీడియాతో చాలా కోపంగాను, బాధగాను చెప్తున్నారు. ఆ! మీరు మమ్మల్ని హంతకులనేసారు. అది మాకు జాబు దగ్గర ఇబ్బంది, మా పిల్లలు స్కూల్లో ఇబ్బంది. అవును. మీ నాన్నే చంపాడంట గదా! అని అడుగుతున్నారు. హ్మ్. ఇలాగా అది రాంగ్ యాక్చువల్‌గా. అవును. అంటే పోలీసులు లీక్ చేయడం వల్ల మీడియా దాన్ని హైలైట్ చేసేసింది. హ్మ్. సో, ఇవాళ ఉన్న మీడియా మనకు తెలుసు గదా! అవును. అది తోక దొరకకపోయినా పులి అనగలరు. అవును. ఆహ్, మామూలుగా అయితే ఇదిగో తోక, అదిగో పులని. పులంటారు. ఇవాళ తోక గూడా అవసరం లేదు. తోక అంటే మనోళ్ళు పులి అని రాస్తారు. అవును. సో, అలాగా అయిపోయిందనమాట. యాక్చువల్‌గా ఈ అబ్బాయి ఆ గట్ ఫీలింగ్‌తో మళ్ళీ పోలీసులకి చెప్పడంతో పోలీసులు ఏం చేశారంటే, ఈ అబ్బాయిని స్కూల్లోకి వెళ్ళున్నాడు. స్కూల్లోకెళ్ళి పోలీసులు పిలిచారు. హ్మ్. పిలిచి కొంతసేపు మాట్లాడారప్పుడు. హ్మ్. ఫస్ట్‌లో వీడు కూడా డ్రామా ఆడాడు. ఆ! అమాయకుడు అన్నట్టుగా నాకేం తెలీదు సార్ అది ఇది అని ఆడాడు. ఆ! కానీ పోలీసులు చాలా ఆల్రెడీ ఒక డౌట్‌ఫుల్‌గా ఉంది కాబట్టి వీడిని మొత్తం అబ్జర్వ్ చేశారు బాడీ లాంగ్వేజ్ అంతా. హ్మ్. సరే ఎందుకన్నా మంచిదని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి హ్మ్. వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పి హ్మ్. ఇంట్లో వెళ్లి సెర్చ్ చేశారు. హ్మ్. వీడు పిల్లోడు చూడండి. వీడికి ఆ బట్టల్ని ఏం జేయాలో, కత్తిని ఏం జేయాలో కూడా తెలియక ఇంట్లోనే దాచిపెట్టాడు వాడు. హ్మ్. అంటే వాడికి కాన్ఫిడెన్స్ మన ఇంటికి రారు రారు. అని. ఆ! సో, ఎక్కడో కాలువలో పడేసి అవన్నీ చేసుంటే కూడా కొద్దిగా కష్టమయ్యేది. హ్మ్. ఆ! వీడు చెప్తే గాని తెలిసేది గాదు. ఆ! అప్పుడైనా పోలీసులు కొట్టో గిట్టో వీడిని దగ్గర రాబట్టేవాళ్ళు. హ్మ్. కాకపోతే ఏందంటే కష్టమయ్యేది. హ్మ్. చిన్న పిల్లవాడే కాబట్టి కొట్టాలంటే కూడా వాళ్ళకి కూడా రేపొద్దున ఏమన్నా అవుతే భయముండేది. ఆ! కానీ వీడు మరి ఏమనుకున్నాడో ఏమో ఇంట్లోనే దాచిపెట్టాడు. హ్మ్. ఆ ఇంట్లో దాచిపెట్టడం వల్ల వీళ్ళెప్పుడైతే సెర్చ్ చేశారో ఇంట్లో ఉండే ఈ తడిచిన బట్టలు అంటే హ్మ్. బ్లడ్ పడ్డారు. అది కూడా ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి గొంతు పిసి చంపేసినాక మంచం మీద హ్మ్. ఆ అమ్మాయి మీద కూర్చున్నాడు వీడు. హ్మ్. కూర్చొని దగ్గర నుంచి కత్తితో పొడిచాడు. ఆ హ్మ్. బ్లడ్ అంతా కూడా హ్మ్. పడతారు. అంటే సైకలాజికల్‌గా మనకి దాన్నేమంటారు అన్‌కాన్షియస్ డ్రైవ్ అంటారు హ్మ్. సైకాలజీలో. హ్మ్. అన్‌కాన్షియస్ డ్రైవ్‌లో మనం చూసే అనేక విషయాలు అవి లోపల ఉండిపోతాయి. అవి ఉన్నాయని కూడా మనకి తెలీదు. కాన్షియస్ డ్రైవ్ తెలీదు. అలాగే ఈ అబ్బాయి చూసిన అనేక క్రైమ్ సీన్‌లో హ్మ్. ఈ చంపేవి కూడా హ్మ్. అబ్బాయిలో రిజిస్టర్ అయింది. ఆ! సో, అందుకనే అబ్బాయి కత్తి కూడా ఎందుకు తీసుకెళ్ళాడు? ఇన్ కేస్ ఎవరైనా మనల్ని అడ్డుకుంటే కత్తితో పొడవాలనేది కూడా అబ్బాయి ప్లాన్‌లోనే రాసుకొని రాసుకున్నాడు. తీసుకెళ్ళాడు హ్మ్. కత్తి కూడా. హ్మ్. సో, ఎప్పుడైతే ఈ అమ్మాయి కేకలు పెట్టి ఈ అబ్బాయిని ప్రతిఘటించిందో డబ్బులెత్తుకుపోతున్నాడని, ఆ! సో, ఇతను ఆ అమ్మాయిని ఫస్ట్ గొంతుకు పిసికేసాడు. ఇంకా హ్మ్. అరుస్తుందని కత్తితో గొంతు మీదే ఎందుకు పొడిచాడంటే అరుస్తుందని. హ్మ్. అమ్మాయి పెనుగులాడుతూ అరుస్తుంది, కేకలేస్తుంది. హ్మ్. అందుకని గొంతు మీద కూర్చొని కత్తితో పొడిచాడు. హ్మ్. సో, పొడిచేసినాక ఆ అబ్బాయికి టెన్షన్ వచ్చేసింది.
సో డబ్బులు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, బయటకు వచ్చాడు, లాక్ పెట్టాడు, ఈ గోడ జంప్ చేశాడు. ఇది థర్డ్ ఫ్లోర్ కాబట్టి వాళ్ళది కూడా థర్డ్ ఫ్లోర్ దగ్గరే కదా అవుతుంది. అక్కడ నుంచి మెట్లెక్కి వెళ్ళాలి. అట్లా మెట్లెక్కి వెళ్ళే క్రమంలో ఇతను కంటపడ్డాడు. ఇతను కంటపడకపోయింటే ఈ అబ్బాయిని పట్టుకునే వాళ్ళ లేదా అని తెలియదు, కానీ లేట్ అయితే అయిండేది ఖచ్చితంగా. సో ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంటపడ్డాడు, పైగా సాఫ్ట్వేర్ అతను కూడా మామూలుగా పోలీసులే అనుమానం లేదు కదా, వదిలేసి ఉంటే కూడా తెలిసేది కాదు. కానీ అతనికి ఆ ఫీలింగ్, గట్ ఫీలింగ్ ఉంది కదా, ఒక ఇంట్యూషన్ అంటారు. ఆ ఇంట్యూషన్ అనేది అది చెప్తుంది వీడే ఉంటాడు అన్న ఒక మైండ్లో. ఎందుకంటే అతనికి కూడా వీడు అల్లరి చిల్లరిగా తిరగడం ఇవన్నీ కొంత చూశాడు గతంలో. వీడి మీద ఒక నెగిటివ్ అభిప్రాయం ఎక్కడో మైండ్లో ఉంది. అందుకని వీడే ఏదో చేస్తుంటాడని పోలీసులు గట్టిగా మళ్ళీ చెప్పడంతో పోలీసులకు కూడా ఇంకెవరి మీద అనుమానం చేయాలో తెలియక, పిల్లవాడు పక్క బిల్డింగ్ పిల్లవాడు, అంటే వీళ్ళ బిల్డింగ్లేమో 1+2 ఫ్లోర్స్ ఉంటాయి. ఈ అమ్మాయి వాళ్ళ బిల్డింగ్లో వీళ్ళు టాప్ ఫ్లోర్లో ఉంటారు. అంటే పెంట్ హౌస్ ఈ అమ్మాయి వాళ్ళది. వాళ్ళ నాన్న కృష్ణ, అమ్మ రేణుక, బాబు 7 ఏళ్ల బాబు ఉన్నాడు, తమ్ముడు. సో ఇది వీళ్ళ ఫ్యామిలీ. ఆ పక్క బిల్డింగ్లో 5 ఫ్లోర్స్ ఉంటాయి. 5th ఫ్లోర్లో ఈ అబ్బాయి ఉంటాడు. ఈ 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి. అక్కడే రావుస్ అనే స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పారు, సనత్ నగర్లో. ఈ అబ్బాయికి ఈ అమ్మాయి తమ్ముడికి మధ్య స్నేహం ఉంది. ఈ తమ్ముడు ఏంటంటే కొంత అల్లరి పిల్లవాడు. వాడు ఎప్పుడు చూసిన సైకిల్తో తిరుగుతూ ఉండడం, పక్కన వాళ్ళతో తిరగడం, తనకంటే కొంత పెద్దవాళ్ళతో స్నేహం చేయడం, ఈ లక్షణాలు ఈ అబ్బాయికి ఉన్నాయి. క్రికెట్ కూడా అబ్బాయికి ఒక మంచి బ్యాట్ కూడా, ఎంఆర్ఎఫ్ బ్యాట్ కూడా ఉంది. ఆ బ్యాట్తో ఈ అబ్బాయి పెద్దవాళ్ళతో క్రికెట్ ఆడుతుంటాడు. అలాగా ఈ పక్కింటి హంతకుడు అని పిలుద్దాం మనం. అంటే నిజానికి మనం హంతకుడు అనకూడదు, హంతకుడుగా ఆరోపించేవాడు, నిందితుడు అన్నాం. సో ఈ అక్యూజ్డ్ అబ్బాయి ఈ అమ్మాయి సహస్ర తమ్ముడితో క్రికెట్ ఆడడం ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళ ఇంటికి అప్పుడప్పుడు రావడం, ఈ అమ్మాయితో కూడా మంచిగా మాట్లాడడం చేయడం. రెండోది ఏంటంటే ఈ అబ్బాయికి ముందు నుంచి కూడా అలవాటు, ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కి దూకొచ్చేయచ్చు. పిల్లవాళ్ళు కాబట్టి వాళ్ళు ఈజీగా దూకి వచ్చేస్తారు. అలాగే దూకి వచ్చేసేంత దగ్గరగా ఉన్నాయి. మామూలుగా ఆడుకునేటప్పుడు కూడా ఈ అబ్బాయి వీళ్ళ ఇంటికి రావాలంటే అలాగే వస్తాడు వాడు, ఇటు నుంచి ఇటు రాడు, దూకి వచ్చేస్తాడు అనమాట. అదే వాళ్ళకి అలవాటు ఉంది, అలాగా వచ్చేయడం. అంటే ఇప్పుడు ఇలాగా అబ్బాయి ప్లాన్ చేసుకున్నాడు, కాగితం మీద కూడా రాసుకున్నాడు, స్టెప్స్ అంతా కూడా రాసుకున్నాడు. ఈ రాసుకోవడానికి ఇన్స్పిరేషన్ కూడా ఓటీటీలో వచ్చే క్రైమ్ వెబ్ సిరీస్ అతను తెగ చూస్తున్నాడు. చాలా మంది పిల్లలు కూడా ఏంటంటే క్రైమ్కి జనరల్గానే క్రైమ్కి అట్రాక్ట్ అవుతారు. ఆ మధ్య కూడా నాకు తెలిసిన ఒక 9th క్లాస్ పిల్లవాడు ఉండేవాడు. వాడు ఇంటికి పేపర్ వస్తే ఫస్ట్ వచ్చి చూసి, ఏం సార్ ఈరోజు పేపర్ చప్పగా ఉందనేవాడు. ఎందుకురా చప్పగా ఉంది అంటున్నావు అంటే, ఒక మర్డర్ లేదు, రేపు లేదు, ఏం లేదు కదా సార్ అనేవాడు. నేను షాక్ అయ్యాను. అంటే వాడికి మర్డర్లు రేపులు లేకపోతే పేపర్ చప్పగా ఉన్నట్టు ఫీల్ అయ్యేవాడు, 9th క్లాస్. అలాగా క్రైమ్ పట్ల కొంతమంది పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. అలాగా ఈ అబ్బాయి కూడా క్రైమ్ సిరీస్కి బాగా అట్రాక్ట్ అయ్యి మైండ్లో అది బాగా పడింది. సో ఇవన్నీ కూడా అతను పురుగొల్పాయి. అయితే ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక హత్య జరిగిందనే దానికి ఎవరు చేశారనేది నెంబర్ 1. అయితే ఎందుకు చేశాడు, మోటివ్ ఆఫ్ ద మర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మోటివ్ ఆఫ్ ద మర్డర్ని కోర్టులో కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది పోలీసులు. సో ఈ అబ్బాయికి ఇప్పుడు మోటివ్ ఏంటి, అమ్మాయిని ఇతనే చంపాడనేది ప్రైమా ఫేసి ఎవిడెన్స్లో పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ అబ్బాయి కూడా స్టేట్మెంట్లో కూడా కన్ఫెషన్లో కూడా నేనే చంపానని ఒప్పుకున్నాడు. దానికి తగిన మెటీరియల్ ఎవిడెన్స్ అంటే కత్తి, ఈ అబ్బాయికి సంబంధించిన బట్టలు, ఈ అబ్బాయి రాసుకున్న నోట్, ఇది డిస్క్రిప్షన్, ఈ 3 పోలీసులకి దొరికాయి. ఈ 3 అనేవి మెటీరియల్ ఎవిడెన్స్. క్లియర్గా అమ్మాయి బ్లడ్ రేపొద్దున శాంపుల్స్ తీసుకొని ప్రూవ్ చేస్తారు. వీళ్ళింట్లో ఇది ఉంది కాబట్టి పంచనామా అంటే దీనికి సంబంధించిన సాక్షుల సమక్షంలో దాన్ని అంతా కూడా సీజ్ చేస్తారు. అది పోలీసు ప్రొసీజరల్ ఇదనమాట. సో అవన్నీ చేశారు పోలీసులు. అయితే మోటివ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది, ఎందుకు చంపాడని. ఒకటి, ఆ అబ్బాయి చెప్పినట్టుగా ఇప్పటివరకు పోలీసులు ఏంటంటే అఫీషియల్గా మీడియాకి వచ్చి చెప్పట్లేదు. అయితే అనఫీషియల్గా లీక్డ్ ఇన్ఫర్మేషన్లో రకరకాల కోణాలు కనబడుతున్నాయి. ఒకటేమో ఆ హుండీలో 80,000 డబ్బులు ఉన్నాయి, హుండీని పగలగొట్టి 80,000 డబ్బులు తీసుకోవాలనేది ఒకటి. ఎందుకంటే వీళ్ళ ఇంటికి వెళ్తుంటాడు, ఈ బాబుతో ఆడుకుంటుంటాడు కాబట్టి హుండీ గురించి ఈ బాబు చెప్పడం, వాళ్ళు మామూలుగా డిస్కస్ చేసుకుంటారు కదా, పక్కింటి వాళ్ళతో కూడా
హుండీలో డబ్బులు అనేది దాని గురించి డిస్కస్ చేసుకో అలాగా వీళ్ళు హుండీలో వేస్తూ వచ్చారు. అది 70,000 ఉన్నాయి, 80,000 ఉన్నాయి, 1,00,000 ఉంటాయా, ఇలాగేవో డిస్కషన్లు నడుస్తున్నాయి. అది ఈ అబ్బాయికి అర్థమైంది. అంటే వీళ్ళ హుండీలో డబ్బులు ఉన్నాయి, ఒక 70,000, 80,000, 1,00,000 ఉంది అనేది ఈ అబ్బాయికి రిజిస్టర్ అయింది. అది ఒక కోణం. ఆ డబ్బుల కోసం వెళ్ళాడు అనేది. ఎందుకంటే ఇతను మిషన్ థెఫ్ట్ అని రాసుకున్నాడు, కింద మిషన్ డన్ అని కూడా రాసుకున్నాడు. దీంట్లో మిషన్ థెఫ్ట్ అని స్టెప్ బై అంటే ఎలా వెళ్ళాలి, వెళ్ళి గ్యాస్ని టేబుల్ని జరపాలి, ఆ తర్వాత లాక్ని ఎట్లా కొయ్యాలి, ఆ తర్వాత ఫైనల్గా దాన్ని బ్రేక్ ఎలా చేయాలి, హుండీని ఎలా బ్రేక్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ గ్యాస్ సిలిండర్ని ఉన్న ప్లేస్లో పెట్టేసి దాన్ని ఓపెన్ చేసేసి వచ్చేయాలి. అంటే అది పేలిపోతే సాక్ష్యాధారాలు ఉండవు అనేది కూడా అబ్బాయికి ఈ వీటిని చూడడం వల్ల, ఈ క్రైమ్ సిరీస్ని చూడడం వల్ల అబ్బాయికి నాలెడ్జ్ వచ్చి స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడు. చాలా క్రైమ్ సిరీస్లో ప్లానింగ్ ఉంటుంది కదా, మామూలుగా ప్రొఫెషనల్ కిల్లర్స్, ప్రొఫెషనల్ థెఫ్ట్ ఇవన్నీ క్రైమ్ సిరీస్లో చూపిస్తారు. ఇవంతా ఇంగ్లీష్ చాలా హైఫై సిరీస్ అంతా హెయిస్ట్ సిరీస్ అంటారు కదా, ఆ హెయిస్ట్ దొంగతనాల సంబంధించిన ప్లానింగ్ అవన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి. సో వాటినన్నింటినీ ఈ అబ్బాయి చూడడం వల్ల ఈ అబ్బాయికి ఒక సెన్స్ అర్థమైంది. దాన్ని ఈ అబ్బాయి సరే వచ్చిరాని ఇంగ్లీష్లో రాసుకున్నాడు. రాసుకున్న పద్ధతిలో వెళ్ళాడు. కాకపోతే లాక్ ఉంటుంది అనుకున్నాడు, ఆ అమ్మాయి ఉంది అక్కడ ఆ టైంలో. ఈ అబ్బాయి ఏమనుకున్నాడు అంటే స్కూల్కి వెళ్తుంది అనుకున్నాడు అనేది ఈ మోటివ్ అయితే. రెండో మోటివ్ ఏంటంటే ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసమే వెళ్ళాడని. ఈ ఎంఆర్ఎఫ్ బ్యాట్ అనేది ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడు దగ్గర ఉంది. ఈ బ్యాట్ ని అడుగుతుంటే వాడు ఇవ్వట్లేదు పిల్లవాడు. సో ఆ బ్యాట్ ని మనం దొంగిలించాలనే ప్లాన్ తో వెళ్ళాడు అనేది సెకండ్ మోటివ్. ఫస్ట్ మోటివ్ ఏమో ఉండిలో డబ్బు, సెకండ్ మోటివ్ ఏమో బ్యాట్, థర్డ్ మోటివ్ ఇప్పుడు సంచలనంగా మారుతున్న మోటివ్ ఏంటంటే ఈ అమ్మాయిని తను లవ్ చేశాడు, ఆ అమ్మాయి లవ్ చేయలేదు. దాని గురించి అమ్మాయి ఒంటరిగా ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి పోయి లవ్ చేయమని అమ్మాయిని ప్రెజర్ చేయడానికి వెళ్ళాడు. ఒకవేళ లవ్ చేయకపోతే పొడి చేద్దామని కత్తి కూడా తీసుకెళ్ళాడు. ఇదంతా కూడా డ్రామా, ఈ థెఫ్ట్ ఇవన్నీ కావాలని డైవర్ట్ చేయడానికి రాసుకున్న డ్రామా తప్ప అసలు విషయం ఈ అమ్మాయిని తను లవ్ చేసి వేధిస్తున్నాడు. సో ప్రేమ కోణం కూడా దీంట్లో ఉంది అనేది. ఎందుకంటే ఈ అబ్బాయిని గురించి చెప్పేవాళ్ళంతా వీడు బాగా ముదురు అని మన జర్నలిస్టులు కూడా రిపోర్టర్లు అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బాయితో ఆడుకునే వాళ్ళని కూడా మన వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే వీడు బాగా ముదురు సార్, బాగా రౌడీ ఎలిమెంట్, మమ్మల్ని కూడా కొట్టడానికి వస్తుంటాడు, కొడతాడు, కొంత గాంజా బ్యాచ్ తో కూడా తిరుగుతుంటాడు ఇతను అని చెప్తుంటాడు. మామూలుగా ఏంటంటే చాలా మందికి మనం గమనిస్తే వాడికి పిల్లవాడి లక్షణాలు ఉండవాడికి. హీ బిహేవ్స్ లైక్ ఎన్ అడల్ట్. సో వాడికి 14 ఏళ్లే కావచ్చు సర్టిఫికేట్ ప్రకారం, కానీ వాడు బిహేవ్ చేసేదంతా అడల్ట్ లాగా చాలా మంది చేస్తుంటారు. సో అలాగా వీడికి కూడా లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే పైగా వెబ్ సిరీస్, రొమాన్స్ చూడడం, దానివల్ల కూడా పిల్లల మీద ప్రభావం పడుతుంది. ఆ మధ్య కూడా ఒక 9 ఏళ్ల పాప వాళ్ళ మదర్తో, అమ్మ నాకు ఈ రొమాన్స్ సిరీస్ చూస్తున్న నా బాడీ లేదో అనిపిస్తుంది అని చెప్పింది. ఆ అమ్మాయికి క్లారిటీ లేదు కానీ 9 ఏళ్లే, కానీ అమ్మాయి తల్లితో పంచుకుంది అది. అంటే నాకేదో అనిపిస్తుందమ్మా, నాకేదో ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏదో కావాలనిపిస్తుంది అన్నట్టుగా అమ్మాయి, అంటే అది పడుతుంది తెలియకుండా. మైండ్ అండ్ బాడీకి సంబంధించి రియాక్షన్స్ అనేవి బయలాజికల్ గాను మెంటల్ గాను రియాక్షన్స్ వస్తాయి. అలాగే ఈ అబ్బాయి ఏంటంటే ఈ మధ్య ఏముంది, ఫోన్ ఉంటుంది అతని దగ్గర, ఫోన్ ఉంది, ఇంట్లో వాళ్ళ విజిలెన్స్ లేదనేది అర్థమవుతుంది. దాంతో అబ్బాయి ఫోన్ చూసినప్పుడు కూడా అబ్బాయికి రొమాంటిక్ ఫీలింగ్ కలుగుతాయి. ఈ అమ్మాయి పక్కనే ఇంట్లోనే ఉంది, 12 ఏళ్ళు, అందంగా ఉంది. సో అబ్బాయికి ఆ ఫీలింగ్స్ వచ్చే అవకాశం అయితే నేచురల్ గా ఉంది. సో ఆ యాంగిల్ కూడా ఉందనే వార్తలు అయితే వస్తున్నాయి. అది ఉందా లేదనేది పోలీసులు మనకి రిమాండ్ రిపోర్ట్లు రాయడం, ఇంకొంత కలెక్ట్ చేయడం, మిగతా సాక్షుల్ని, ఎందుకంటే ఈ అబ్బాయిని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టించాడు అంటున్నారు, ఆ సాక్షికి సంబంధించిన రిపోర్ట్లు రాయడం, ఇవన్నీ ప్రొసీజర్ అయినా కానీ మనకి వాళ్ళు పోలీసులు మీడియాకి కూడా ఏం చెప్పాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని చెప్తారు. ఎందుకంటే రేపు కోర్టులో చెప్పేదంతా మీడియాకి చెప్పరు. మీడియాకి ఏం చెప్పాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాక మాత్రమే మనకి మీడియా సమావేశం అనేది పోలీసులు ఏర్పాటు చేస్తారు. సో అందుకని టైం పట్టింది.
ఈ అబ్బాయిని పట్టుకోవడానికి కూడా టైం ఎందుకు పట్టిందంటే ఏ కెమెరాలు లేవు, అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు. ఈ అబ్బాయి మీద ఇంట్లో వాళ్ళు కూడా, వీళ్ళింట్లో ఈ పాప వాళ్ళ అమ్మ నాన్న కూడా అబ్బాయి మీద డౌట్ లేదు. ఎందుకంటే 10th క్లాస్ పిల్లవాడు సరదాగా ఆడుకుంటుంటాడు, డౌట్ లేదు. సో అందువల్ల లేట్ అయింది. ఏదేమైనా ఈ ప్రేమ యాంగిల్ ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నిన్న మన వాళ్ళు రిపోర్టర్లు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు, ముఖ్యంగా మహిళలు, ఈ అబ్బాయికి ఉరి వేయాలి, ఎన్కౌంటర్లో చంపేయాలి, ఈ అబ్బాయిని చంపేయాలి అనేది దాదాపు 95% అక్కడ జనం మీడియాతో ఆగ్రహంగా మాట్లాడారు. అట్లాగే మనకి సోషల్ మీడియాలో కూడా ఈ అబ్బాయిని చంపేయాలి, ఇంత క్రూయల్గా, ఇంత ఘోరంగా మరి ప్లాన్ చేసుకొని మరి రాసుకొని మరి స్టెప్ బై స్టెప్ రాసుకొని మిషన్ థెఫ్ట్ అని రాసుకొని ఎలా చేయాలి 1 2 3 4 అని ఇంగ్లీష్లో రాసుకొని మళ్ళీ మిషన్ డన్ అని కూడా అంత అయిపోయినాక కూడా రాసుకున్నాడంటే వీడు మామూలోడు కాదు, వీడిని చంపేయాలి అన్న ఇది వస్తుంది. అయితే ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే చిల్డ్రన్ చంపితే, మర్డర్స్ చేస్తే కూడా వాళ్ళకి పెద్దవాళ్ళగా జరిగిన పనిష్మెంట్ చిల్డ్రన్కి ఉండదు కాబట్టి ఈ అబ్బాయి కూడా శిక్ష తప్పించుకుంటాడు, ఈ అబ్బాయికి శిక్ష పడదు. మన శిక్ష పక్కన పెట్టండి, అసలు యావజ్జావం కానీ పెద్ద శిక్ష అనేది పడదు అనేది ఇప్పుడు ఎక్కువ వార్తలు వస్తుంది. నేను దీని మీద నేను లాయర్ కాదు కానీ నా ఫ్రెండ్స్ అడ్వకేట్స్తో మాట్లాడాను, అలాగే నేను ఇంటర్నెట్లో కూడా దీని మీద రీసెర్చ్ చేశాను. సో దీన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ముందుగా చట్టాలకు వెళ్ళక ముందుగా అసలు పిల్లలు చేసే నేరాలు ఇండియాలో ఎలా ఉన్నాయి? పిల్లలంటే ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే 18 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళని చిల్డ్రన్గా మనం పరిగణిస్తుంది చట్ట ప్రకారం. ఈ 18 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు నేరాలు చూస్తే 3 రకాలుగా విభజిస్తారు నేరాలని. ఒకటి పెట్టి క్రైమ్స్, చిన్న చిన్నవి. 2 సీరియస్ క్రైమ్స్, కొద్దిగా పెద్దవి. 3 హెయినస్ క్రైమ్స్. హెయినస్ అంటే మర్డరు, రేపు, అటెంప్ట్ మర్డరు, రాబరీ, డెకాయిటీ, కిడ్నాపింగు, అబ్డక్షను, ఇలాంటి వాటిని హెయినస్ క్రైమ్స్ అంటారు. ఈ హెయినస్ క్రైమ్స్ అనేవి చాలా సివియర్ అన్నమాట. ఈ 3 రకాల క్రైమ్స్ చేస్తారు. ఇందులో మనకి ఫస్ట్ రెండు అనవసరం, హెయినస్ క్రైమ్స్. ఎందుకంటే ఈ అబ్బాయిది కూడా హెయినస్ క్రైమ్ కాబట్టి హెయినస్ క్రైమ్ చేసి ఎన్ని జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఓవరాల్గా హెయినస్ క్రైమ్స్ అంటే మళ్ళీ డెఫినేషన్ ఏంటంటే 7 ఏళ్ళ కంటే శిక్ష ఎక్కువ పడే కేసులు అన్నమాట. ఈ హెయినస్ క్రైమ్స్ అనే వాటిని లీగల్ డెఫినేషన్ ఏంటంటే 7 ఏళ్ళ కంటే శిక్ష పైన ఉన్న నేరాలు చేస్తే దాన్ని హెయినస్ క్రైమ్స్ అంటారు. ఇలాంటివి సంవత్సరానికి పిల్లలు చేసే 18 ఏళ్ళ లోపల చేసే పిల్లలు చేసే క్రైమ్స్ సంవత్సరానికి యావరేజ్లో కొన్ని తక్కువ ఉండొచ్చు, 1 ఇయర్ కొన్ని ఎక్కువ ఉండొచ్చు, యావరేజ్లో 30,555 నేరాలు జరుగుతున్నాయి. పిల్లలు ఇన్ని నేరాలు చేస్తున్నారు సంవత్సరానికి. ఇండియాలో 30,555 నేరాలు. ఇందులో మర్డర్స్ 971 మర్డర్స్ చేస్తారు యావరేజ్లో పర్ ఇయర్. 54 కల్పబుల్ హోమిసైడ్ అంటారు. అంటే డైరెక్ట్గా మర్డర్ కాకుండా మర్డర్కి ప్రేరేపణ, అంటే వీడికి మనిషి చనిపోతాడని కూడా బైక్ ర్యాష్గా తోలడము, అట్లాంటివి. దాన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు, 304 సెక్షన్. సో ఇది 54 జరుగుతున్నాయి. అట్లా కాకుండా అటెంప్ట్ మర్డర్, చంపడానికి ప్రయత్నాలు 1426 జరుగుతున్నాయి పర్ ఇయర్. రేప్స్ 1136 రేప్స్ జరుగుతున్నాయి పర్ ఇయర్ చిల్డ్రన్ చేసే. తర్వాత అదర్ సీరియస్ క్రైమ్స్ అంటే కిడ్నాపింగ్, అబ్డక్షన్, డెకాయిటీ ఇలాంటివి 2359 పర్ ఇయర్ జరుగుతున్నాయి. ఇది మనకి ఉన్న లెక్క. ఇక చట్టాల గురించి వద్దాం. చట్టాలు మామూలుగా పిల్లల్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి మైనర్స్, 2 జువనైల్. సివిల్ లా మైనర్స్ గా పిలుస్తుంది. సివిల్ లాలో అంతా, సివిల్ కోర్టులంతా కూడా వీళ్ళని మైనర్స్ గానే పరిగణిస్తారు. కానీ క్రిమినల్ కోర్టుల్లో క్రిమినల్ లా వెళ్ళి జువనైల్స్ అంటారు. జువనైల్ అనేది లాటిన్ నుంచి వచ్చిన పదం, జువనైల్ అని పిలుస్తుంది. అంటే క్రిమినల్ యాక్ట్ లో ఇన్వాల్వ్ అయిన చిల్డ్రన్ ని జువనైల్ గా పిలుస్తుంది. మనకి జువనైల్ చట్టాలు సపరేట్ గా ఉంటాయి. అంటే 18 ఏళ్ళ లోపల పిల్లలు నేను చెప్పిన ఈ 3 రకాల నేరాలు చేసినప్పుడు ఈ జువనైల్ చట్టాల కింద వాళ్ళకి
విచారణ జరుగుతుంది. ఉమ్, ఈ జువనైల్ చట్టాల చరిత్ర చూసుకుంటే మనకి 1850లో అప్రెంటిస్ యాక్ట్ అనేది ఉండేది ఉమ్, బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఆ అప్రెంటిస్ యాక్ట్ కింద పిల్లల్ని విచారించేవాళ్ళు, క్రైమ్లో ఉన్న పిల్లల్ని. ఉమ్, ఆ తర్వాత రిఫార్మేటరీ స్కూల్ యాక్ట్ అని 1897లో వచ్చింది. ఉమ్, మళ్ళీ ఇండిపెండెన్స్ ముందు మద్రాస్ చిల్డ్రన్ యాక్ట్ అని 1920లో వచ్చింది. ఓకే. ఆ తర్వాత మనకి జువనైల్ యాక్ట్ అనేది జువనైల్ జస్టిస్ యాక్ట్ అని 1986లో ఫస్ట్ టైము ఉమ్, జువనైల్ జస్టిస్ యాక్ట్ అనేది వచ్చింది. దాని తర్వాత 2000లో మళ్ళీ జువనైల్ జస్టిస్ యాక్ట్ 2000 అని వచ్చింది. ఉమ్, ఆ తర్వాత జువనైల్ జస్టిస్ బ్రాకెట్లో కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015. ఆ తర్వాత ఏమైందంటే ఈ 2021లో ఉమ్, సవరణ ఈ చట్టానికి. ఇప్పుడు 2021 జువనైల్ జస్టిస్ బ్రాకెట్లో కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ అనేది ఉంది. దీన్ని జేజే యాక్ట్ అని పిలుస్తారు, జువనైల్ జస్టిస్ యాక్ట్. ఓకే. దీని కింద జువనైల్ జస్టిస్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. ఉమ్, అట్లాగే చైల్డ్ కోర్టు, చిల్డ్రన్ కోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఉమ్, సో ఈ నేరాలు చేసిన పిల్లల్ని ఈ జువనైల్ జస్టిస్ బోర్డు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఓకే. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఉమ్, ఒకటి 16 ఏళ్ల కంటే చిన్నగా ఉన్న పిల్లలకు సంబంధించి ఒకటైతే, 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ల మధ్యలో పిల్లలు నేరాలు చేస్తే ఇంకొకటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్, బస్సులో గ్యాంగ్ రేప్ జరిగింది, గుర్తుంటుంది. అవును, సో నిర్భయ గ్యాంగ్ రేప్. అవును. ఆ నిర్భయ గ్యాంగ్ రేప్లో ఒక 16 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు, ఉమ్, 16-17 ఏళ్ళు. ఉమ్, వాడిని అడల్ట్గా ట్రీట్ చేసి శిక్ష వేయమని అప్పుడు డిమాండ్స్ వచ్చాయి. ఉమ్, ఆ చట్టం మన జువనైల్ జస్టిస్ యాక్ట్ కింద అది చేయొచ్చు. 16 ఏళ్ళు పైనుండి హీనస్ క్రైమ్స్లో పాల్గొంటే ఉమ్, వాళ్ళని ఈ జువనైల్ జస్టిస్ బోర్డు రికమెండ్ చేయొచ్చు. వీడిని అడల్ట్గా ట్రీట్ చేసి ఆ, వీడికి అడల్ట్ జరిగే విచారణ శిక్ష వేయండి అని చెప్పచ్చు. ఓకే. కానీ 16 ఏళ్ళ లోపలుంటే ఉమ్, వాడికి ఇది వర్తించదు. వాడిని అడల్ట్గా డీల్ చేసే పరిస్థితి లేదు. వాడిని జువనైల్ గానే డీల్ చేయాలి, చైల్డ్ గానే డీల్ చేయాలి. ఉమ్, ఈ జువనైల్ జస్టిస్ కిందనే వాడిని చేయాలి. ఓకే. ఇందులో కూడా మళ్ళీ 2 రకాల పిల్లల్ని డివైడ్ చేశారు. చిల్డ్రన్ ఇన్ నీడ్ ఉమ్, అంటే కొంతమంది పిల్లలే అబ్యూజ్కి గురవడం, ఉమ్, లేకపోతే వాళ్ళకి ప్రొటెక్షన్ అవసరం కావడం, ఉమ్, అలాంటిది జువనైల్ జస్టిస్ యాక్ట్ కింద చిల్డ్రన్ ఇన్ నీడ్ అని పెట్టారు. ఉమ్, రెండవ కేటగిరీ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద లా, చట్టంతో కాన్ఫ్లిక్ట్ లేకి వెళ్ళే చిల్డ్రన్. ఇప్పుడు మనవాడు ఈ కిందకి వస్తాడు. ఉమ్, ఇప్పుడు ఇది ఓవరాల్గా చట్టాలు చెప్పేది. ఉమ్, ఇప్పుడు మనవాడిని ఎలా చేస్తారు అంటే, మన అక్యూజ్డ్ సహస్రాన్ని చంపిన ఉమ్, కుర్రవాడిని శిక్ష ఎలా ఉండబోతుంది, అసలు పనిష్మెంట్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది చూసినప్పుడు ఈ అబ్బాయిని పోలీసులు కూడా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళని డీల్ చేసిన రఫ్గా డీల్ చేయకూడదు. ఉమ్, పోలీసులకు కూడా రేపు ఇబ్బంది అవుతుంది. అందుకని జాగ్రత్తగా డీల్ చేయాలి. విత్ ఇన్ 24 hours ఇతని జువనైల్ జస్టిస్ బోర్డులో ప్రవేశపెట్టాలి. ఓకే. ప్రవేశపెట్టినప్పుడు అక్కడ జడ్జి ఏం చేస్తారంటే చైల్డ్ ఫ్రెండ్లీ ఎంక్వైరీ అంటారు. ఉమ్, చైల్డ్ ఫ్రెండ్లీ ఎంక్వైరీ చేయాలి. ఆ అబ్బాయిని చాలా జాగ్రత్తగా వాళ్ళ పేరెంట్స్ కానీ గార్డియన్స్ ఆధ్వర్యంలోనే ఉమ్, డీల్ చేయాలి. ఉమ్, జడ్జి గారు ఏం చేస్తారంటే ముందు ఏజ్ని నిర్ధారించుకుంటారు. ఉమ్, అంటే సర్టిఫికేటు, స్కూల్లో సర్టిఫికేట్లు, ఉమ్, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేటు, ఉమ్, ఇవన్నీ కూడా జడ్జి గారు చూస్తారు. ఈ అబ్బాయి ఏజ్ అంతా, ఆ, ఈ అబ్బాయిది వచ్చి 14 years అని చెప్తున్నారు. ఉమ్, ఎందుకంటే 10th అడుగు పెట్టాడు ఉమ్, కాబట్టి 14 years ఈ అబ్బాయిదని. ఇంకా Hmm. 15 రానంత వరకు 14. ఉమ్, 14 years 8 months అయినా కూడా 14 కింద. ఓకే. సో 14 years ఈ అబ్బాయి ఏజ్ అనేది ఉంది. అది కోర్టులో ప్రూవ్ చేయాలి. ఓకే. 14 years ఎందుకు ముందు తెలుసుకుంటారు. ఉమ్, తర్వాత సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఏ పరిస్థితుల్లో ఇతను హత్య చేశాడు, ఉమ్, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఉమ్, తర్వాత ఇతని ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఏంటి, ఫ్యామిలీలో ఫాదర్ ఏంటి, బ్రోకన్ ఫ్యామిలీనా, విడిపోయిన ఫ్యామిలీనా, ఉమ్, లేకపోతే ఫాదర్ తాగుబోతా, ఉమ్, ఇవన్నీ కూడా స్టడీ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ అవన్నీ స్టడీ చేస్తారు. ఉమ్, అట్లాగే ఒక సైకాలజిస్ట్ని పెట్టి అతను మెంటల్ స్టేటస్ ఉమ్, అసెస్ చేయమంటారు. ఆ, స్టేట్ ఆఫ్ మైండ్ అసెస్మెంట్ అంటే సైకలాజికల్ ప్రొఫైలింగ్ అంటారు. ఉమ్, సైకలాజికల్ ప్రొఫైలింగ్ కూడా తయారు చేయమంటారు. ఉమ్, తయారు చేసినాక బెయిల్ ఇస్ ద నార్మ్ అనమాట. పిల్లవాడికి బెయిల్ అనేది ఇవ్వడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఉమ్, దాని తర్వాత ఈ అబ్బాయిని ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే జువనైల్ హోమ్స్ అని ఉంటాయి.
పిల్లల కోసం హోమ్ హోమ్ ఉంటుంది. ఇటువంటి నేరాలు చేసే లేకపోతే నేర ఆరోపణ వచ్చిన నిందితులు పెట్టే దానికోసం హోమ్స్, జోనైల్ హోమ్స్ అంటారు. ఈ జోనైల్ హోమ్స్ లో ఈ అబ్బాయిని పెడతారు. జైలుకి పంపించారు, రెగ్యులర్ జైలుకి పంపించరు, జోనైల్ హోమ్స్ లో పెడతారు. సో ఈ జోనైల్ హోమ్స్ లో పెట్టిన తర్వాత 3-4 నెలల్లో మ్యాక్సిమం ట్రయల్కి వెళ్తారు. వెళ్ళినాక ఈ అబ్బాయికి ఏంటంటే 16 ఏళ్ళ లోపలైతే మ్యాక్సిమం 3 ఏళ్ళ కంటే ఎక్కువ శిక్ష కాదు అసలు. మామూలుగా పనిష్మెంట్ అనే పదమే వాడరు ఇక్కడ, డిస్పోజిషన్ అనే పదం వాడతారు. డిస్పోజిషన్ అంటే కన్క్లూజన్ అన్నమాట. అంటే లీగల్ భాషలో డిస్పోజిషన్ అంటారు, ఫైనల్ వెర్డిక్ట్. డిస్పోజిషన్ అనేది వాడాలి తప్ప పనిష్మెంట్ అనేది లేదు ఈ అబ్బాయికి. పనిష్మెంట్ అనేది లీగల్ గా లేదు. ఈ 3 ఏళ్ళు కూడా ఎలా పెడతారంటే హోమ్ లో పెట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇస్తారు ఈ అబ్బాయికి, వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత కౌన్సిలింగ్ ఇస్తారు, సైకలాజికల్ సపోర్ట్ ఉంటుంది. ఇది ఉంటుంది తప్ప ఆ అబ్బాయిని పనిష్మెంట్ అని జైలు అనే పదాలే లేవు అనమాట. ఈ అబ్బాయికి పనిష్మెంట్ అనేది లేదు, శిక్ష అనేది లేదు. ఇది కూడా ఏంటంటే అబ్బాయి గ్రోత్కి హెల్ప్ అయ్యే విధంగా అబ్బాయిని మానసిక చేంజ్ కోసం. ఎందుకంటే మనకి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ చిల్డ్రన్ అని ఒక కన్వెన్షన్ అంటాం, ఒక ఒప్పందం జరిగింది 1989లో. అందులో ఇండియా కూడా ఉంది. ఈ UNCRC అంటారు. ఈ UNCRCలో ఇండియా మెంబర్. దాన్ని బట్టే మనం ఫాలో కావాలి, మనకి సపరేట్గా లేదు. దాంట్లో మనం మెంబర్ కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారో అదే ఫాలో కావాలి. కాబట్టి దీని ప్రకారం ఈ అబ్బాయికి మరణశిక్ష అనేది రూల్డ్ అవుట్, ఈవెన్ లైఫ్ కూడా పడదు. 16 ఏళ్ళ లోపల ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయికి 3 ఏళ్ళు మ్యాక్సిమం అంటే పెడతారు. మామూలుగా ఇంతకంటే తక్కువ క్రైమ్ అయితే తల్లిదండ్రుల ప్రొటెక్షన్లోనే అబ్జర్వేషన్ పెడతారు. కానీ ఈ అబ్బాయి హీనస్ క్రైమ్ మర్డర్ కాబట్టి మ్యాక్సిమం ఈ అబ్బాయికి జోనైల్ హోమ్కి పంపించి 3 ఏళ్ళ పాటు ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తారు. ఇది ఎందుకు చేస్తారంటే మనకి UNCRC ఏం చెప్తుందంటే పిల్లల్ని పనిష్ చేయకూడదు, రిహాబిలిటేషన్, రిఫార్మేషన్, రీఇంటగ్రేషన్, ఈ 3 ఇంపార్టెంట్. రిహాబిలిటేషన్ చేయాలి అంటే అబ్బాయి మైండ్, అతని పరిస్థితులు అతన్ని ఎందుకు అలా తయారు చేసే దీన్ని మార్చాలి. ఎందుకంటే మార్చే స్కోప్ ఇప్పుడే సాధ్యమవుతుంది చిన్నపిల్లవాడు కాబట్టి. రెండోది రిఫార్మ్ చేయాలి, అబ్బాయిని మార్పు తీసుకురావాలి. మూడోది రీఇంటగ్రేషన్, మళ్ళీ సొసైటీలోకి అబ్బాయిని ప్రవేశపెట్టాలి. మారిన అబ్బాయిని